టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ #1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నా సహోదర సమానులైన మెగాభిమానులకి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన చార్లెస్ డార్విన్ సిద్ధాంతం ప్రకారం నరులందరూ వానరుల వారసులే. ఆనాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడికి సహాయం చేసిన వానరులమే ఈ మెగాభిమానులం. ఆ శ్రీరామచంద్రుడే మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి. మరి ఆయనకి వెన్నుదన్నుగా ఉన్న ఆంజనేయ స్వామి ఎవరో స్వామినాయుడు గారు. ఆనాటి ఆంజనేయ స్వామి, ఈనాటి స్వామినాయుడు గారు. మనమందరం కూడా ఆనాటి వానరులమే, ఈనాటి మెగా అభిమానులు అయ్యాము. చాలా సంతోషం మీతో షేర్ చేసుకోవడానికి. ఇవాళ ఈరోజు మీ ముందు నిలబడి ఇలా మాట్లాడుతున్నారంటే ఇది అన్నయ్య మెగాస్టార్ పెట్టిన భిక్ష. చిన్న పాత్ర ఇవ్వండి అన్నయ్య అని చెప్పంటే నా బతుక్కి లోటు లేకుండా అక్షయ పాత్ర ఇచ్చారు. నేను ఆయన జీవితకాలం రుణపడి ఉంటాను. చాలా సంతోషంగా ఉంది మీతో ఈ 4 మాటలు చెప్పడానికి. ఐ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. అన్నయ్య, మీరు లేనిదే ఈ నటుడు లేడు. విత్తనం నాటారో, జీవితాన్ని మార్చారో. మీరు ఎల్లకాలం ఆయురారోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి మమ్మల్ని గత 40 ఏళ్ళుగా ఎలా అలరిస్తున్నారో అలానే అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు డాక్టర్ నందకిషోర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. చిరంజీవి గారి అభిమానులందరికీ ఈరోజు నేను ఒక 3 ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకున్నాను. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈరోజు వరకు ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలకు పైగా యూనిట్ల బ్లడ్ సేకరించి కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడగలిగారంటే ఆయన చిరంజీవి గారు చూపించిన మార్గం, ఆయన స్ఫూర్తి ప్రధానం. అంతేకాకుండా కోవిడ్ సందర్భంగా మీ అందరికీ తెలుసు, డూ ఇట్ డైనమైట్స్ ఆఫ్ ఐటీ అని ఐటీ వింగ్ ద్వారా కంప్లీట్ లాక్డౌన్ ఉన్న టైంలో మొత్తం డాక్టర్స్ అందరినీ ఆన్లైన్లోకి తీసుకొచ్చి ప్రతిరోజు ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడ్ చేసి వేలాది మందికి వైద్య సలహాలతో పాటు సదుపాయాలు కూడా కల్పించినటువంటి చిరంజీవి గారి అభిమానులకు మరొక్కసారి ఈ సందర్భంగా నేను తలొంచి నమస్కారం తెలియజేస్తున్నానండి. ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, ఎక్కడైనా నేత్రదానం కానీ, ప్రాణదానానికి కానీ మనకున్న శక్తి సామర్థ్యాలన్నీ ఈ సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలనే ఆలోచన ఒక్క పదంలో చెప్పాలంటే ప్రేమే లక్ష్యం, ప్రేమే లక్ష్యం, ప్రేమే లక్ష్యం. అన్నయ్య, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. జై చిరంజీవ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అండ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్ వీరశంకర్ గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అండి. నేను ఏం మాట్లాడడానికి రాలేదండి. ఒకే ఒక డైలాగ్ చెప్తాను, వినండి. ఈ చరిత్ర వెనక ఓ ధైర్యం, ఓ ఆత్మస్థైర్యం, తెలుగువాడు గర్వించే మానవత్వం, తెలుగుతనాన్ని నిలబెట్టే తెగువతనం, ఎవరెంత భయపెట్టినా మభ్యపెట్టినా వెన్ను చూపని ధీరత్వం, ఎంత ఎదిగినా తన మామూలుతనాన్ని మర్చిపోని సామాన్యత్వం, నిజాయితీ, నమ్మకం, బాధ్యత, ఓ భరోసా. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. మెగా ఫ్యాన్స్ అందరికీ నమస్కారాలు, శుభ సాయంత్రం. అక్కడి నుంచి వచ్చి నేను కూడా సినీ ఫీల్డ్కి రావటం అనేది ఒకప్పుడు చిరంజీవి గారిని చూడగలం అనుకునే స్థాయి నుంచి అన్యా ప్రొడక్షన్స్లో గుడుంబా శంకర్ని డైరెక్ట్ చేసే అవకాశం నాకు రావడం నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతుంటాను. చిరంజీవి గారు ఫ్యాన్స్కి గౌరవాన్ని నిలబెట్టినట్టు ఈ ప్రపంచంలో ఏ నటుడు కూడా వాళ్ళ ఫ్యాన్స్కి ఆ గౌరవాన్ని తీసుకురాలేదు. ఎందుకంటే మన ఇళ్లలో తెలుసు, ఏ సినిమా పిస్తో తిరుగుతున్నాడు, ఆ హీరో ఫ్యాన్ అని తిరుగుతున్నాడని ఇంట్లో పేరెంట్స్ వీడు పాడైపోతాను అనుకునే దాంట్లో ఆయన చారిటబుల్ ట్రస్ట్ పెట్టి మన మెగా ఫ్యాన్స్ అందరినీ కూడా రక్త సంబంధికులను చేసి ఈ సమాజానికి ఫ్యాన్స్ వాళ్ళ రక్తాన్ని దానంగా ఇచ్చి ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతున్నారనే ఒక గౌరవాన్ని ఈ ప్రపంచంలో ఏ నటుడు కూడా
అలాంటి గౌరవాన్ని ఫ్యాన్స్ తీసుకురావాలి. అలాంటి గౌరవాన్ని తీసుకొచ్చిన చిరంజీవి అన్నయ్యకి హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే కళాకారులు అనేవాళ్ళు ఎంత సున్నితంగా ఉంటారనే దానికి ఉదాహరణ చిరంజీవి గారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక పెద్ద కొడుకుగా ఎంతమందికి ఐడియాలు అంటే ఒక కొడుకు అంటే ఇలా ఉండాలని మిగతా సమాజానికి కూడా ఆయన యొక్క ఆప్యాయతని కుటుంబ సభ్యులందరికీ అందించి ఆయన ఒక ఐడియల్గా నిలిచారు ఒక పెద్ద కొడుకుగా. అలాగే ఎంతోమందికి ఒక కుటుంబంలో ఒకళ్ళు పైకి వచ్చారంటే ఆ కుటుంబం అంతా కూడా సంతోషపడే స్థాయికి ఆయన ఒక ఆదర్శంగా నిలిచారు అందరికీ. సో అలాగే అందరూ కూడా కరోనా టైంలో సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేషన్లు ఇస్తూ ఉంటే తోటి కార్మికులు పనులు లేకపోతే ఏమైపోతారు, వాళ్ళు ఎలా బతుకుతారు ఇప్పుడు షూటింగ్ లేకపోతే అనే ఆలోచన చేసి ఆయన CCC పెట్టి అందరికీ కూడా గ్రాసరీస్ అందించి మొత్తం ఇండియాలోనే ఆయన ఆదర్శంగా నిలిచారు. ఆయన తోవలోనే ఎంతోమంది నడిచారు తర్వాత. అలాగా ప్రతి దాంట్లో కూడా తను ఎప్పుడూ కూడా నేను నెంబర్ 1ని, నేను ఉన్నాను మీకు ఫ్యాన్స్, మీరు రెచ్చిపోండి అని ఎవరిని కూడా ఎప్పుడు రెచ్చగొట్టల. ఎంతో బాధ్యతతో కూడా ఫ్యాన్స్ కూడా ఎక్కడా కూడా వాళ్ళు వేరే మార్గంలో వెళ్ళకూడదు, వాళ్ళు కూడా బాధ్యతగా ఉండాలని ఎప్పుడు కూడా ఈ మీడియాలో ఎంతవరకు మెచ్యూరిటీతో మాట్లాడాలో ఎక్కడా కూడా బ్యాలెన్స్తో మాట్లాడటం, బ్యాలెన్స్ తప్పడం ఎప్పుడు ఆయన తెలియదు. సో ఎంతోమందికి ఆదర్శం కాదు, మామూలుగా ఒక సాష్టాంగ నమస్కారం తమ్ముడు చేశాయంటే ఈ స్టేట్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎంతమందికి ఇన్స్పిరేషన్గా నిలిచాడు. అది గుండెల్లో ఉంటే కానీ అలా సాష్టాంగ నమస్కారం చేయలేరు. అంటే ఆ తమ్ముడికి ఎంత అభిమానాన్ని ఆత్మీయతని పంచారో మనం ఆ ఒక్క గెచ్చర్తో తెలిసింది. ఇది ఇక్కడ మన తెలుగు వాళ్ళే కాదు, ఇండియా లెవెల్లో అది వైరల్ అయింది. కుటుంబం యొక్క బంధాలని మళ్ళీ మెగా ఫ్యామిలీ చాటి చెప్పినట్టు అయింది. సో ఇలాగ మనకి ప్రతి క్షణంలోనూ మన గౌరవాన్ని వాళ్ళు నిలబడుతూ ఉన్నారు, మన మెగా ఫ్యాన్స్ యొక్క గౌరవాన్ని. అలాంటి అన్నయ్య నిండు నూరేళ్ళు ఇలాగే ఇంతే ఎనర్జెటిక్గా మరిన్ని సినిమాలు చేసి ఇలాగ రంజింప చేస్తూ సమాజహిత కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవాలని మనసారా కోరుకుంటూ మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వీరశంకర్ గారు. థ్యాంక్స్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ అస్ హియర్ అండి. ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫర్ జాయినింగ్ అస్ హియర్ ఆన్ ద డయస్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.